కిరణ్ గారు, ఇప్పుడు ప్రసాద్ గారు కొంత పూర్వాపరాలు చెప్పారు. అసలు ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది అనేది చెప్పారు కొంత. ఇప్పుడు జరిగినటువంటిది ఇది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా వాళ్ళు విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి అవకాశం ఉంది. ఒక మహిళను తీసుకున్నారు, లేదా రాజకీయ కక్ష సాధింపను, మరోటనో జనరల్గా ఇప్పటికే కేటీఆర్ గారు ఆల్రెడీ అక్కడ మొదలుపెట్టారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా తీసుకెళ్తారంటే ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? ఖచ్చితంగా బీజేపీకే ప్లస్ అవుతుంది, మైనసే కాదు. ఎందుకు అంటే ఎన్నికల ముందే అరెస్ట్ చేయాలి, ఎందుకు చేయలేదు అన్నది రాజకీయ పార్టీలు ప్రశ్నించడం కాదు, ప్రజలే ప్రశ్నించారు. ఎక్కడైనా ఓటర్స్ తో మనం మాట్లాడినప్పుడు ఎందుకు బీజేపీ ఫేవర్ గా ఉంది అనేది ఎవరిని అడిగినా కూడా అరెస్ట్ ఎందుకు చేయలేదు అని ప్రజల నుంచే ఎక్కువ శాతం మంది మాట్లాడుతూ వచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికల ముందు ఇప్పటికైనా అరెస్ట్ చేశారు, తెలివి తెచ్చుకున్నారు అని ప్రజలు అనుకుంటారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఏదో సింపతి వస్తుందని అధికారంలో ఉండింటే ఆ విషయం ఇది ప్రతిపక్షంలో ఉంది. డిమారలైజ్ అయిపోతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ. చూస్తున్నాం రోజు రోజుకు ఆ పార్టీ నుంచి ఫిరాయించేసారు, కాంగ్రెస్ కు బీజేపీకి తరలిపోతున్న ఈ సందర్భంలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఈమెను అరెస్ట్ చేయటం అన్నది ఆ పార్టీకి పెద్ద షాకింగ్ న్యూస్. తేరుకోలేని పరిస్థితి వస్తుంది, జనంలో సింపతి వస్తుంది. మహిళ అంటే తప్పు చేసి మహిళ ఏంటి, జంటి ఎవరైనా ఒకటే కదా. తప్పు చేసిన దాన్ని మహిళ అయితే ఏంటి, మహిళతో ఏం చేయగలుగుతారు? కాదండి, అంత మనీ లాండరింగ్ జరిగింది, క్లియర్ ఎవిడెన్స్లు ఉన్నాయి. అరెస్ట్ అయిన వాళ్ళందరూ చెప్పారు, మేము డబ్బులు ఎట్లా ఇచ్చాము, ఏం జరిగింది అని, ఆమె పాత్ర ఉందని, వీడియోలు దొరికాయి, వాయిస్ రికార్డులు దొరికాయి, అన్ని సాక్ష్యాధారాలు ఉండి తప్పించుకుంటూ వస్తూ కోర్టులో కేసేసుకొని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, నాకు నోటీసులు ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితుల్లో వాయిదాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈడీ కూడా ఇప్పుడు రైడ్ చేసింది 3 గంటలు 4 గంటలు ఇంట్లో ఏదో సెర్చ్ చేశారు అని మనం దాన్ని ప్రశ్నించాల్సి వస్తే ఏమవుతాయండి, ఎందుకు దొరుకుతాయి? ఇన్ని నెలలు అయిపోయిన తర్వాత 10, 11, 12 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా రైడ్ చేయొచ్చు, ఎప్పుడైనా ఈడీలు రావచ్చు, ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావచ్చు అని ఇంట్లో పెట్టుకుంటారు. అన్ని డాక్యుమెంట్స్ కానీ, కాగితాలు కానీ, డబ్బులు కానీ ఎందుకు పెట్టుకుంటారు? తెలుగు తక్కువ. సడన్ గా రైడింగ్ జరిగితే ఏదైనా కేసు వచ్చినప్పుడు వెంటనే రైడ్ జరిగితే ఆ ఇంట్లో దొరుకుతాయేమో కానీ తెలియకుండా కేసు ఎస్టాబ్లిష్ అయిపోయి ముద్దాయిగా చేర్చి సాక్ష్యాలన్నీ సేకరించి ఇంత ప్రొసీడింగ్ జరిగిన తర్వాత నువ్వు రైడ్ ఇల్లు తెచ్చుతానంటే ఏం దొరుకుతాయా? ఏమి దొరికినట్టే లేదు. ఓకే, ఏదైనా కంప్యూటర్ లో ఏమైనా పొరపాటు బట్ ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తారంటారా? ఆధారం లేకుండా అరెస్ట్ చేయలేరు కదా. ఆధారాలంటే ఇప్పుడు ఇంట్లో దొరకవు అని నేను చెప్తున్నా గానీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఆధారాలు. వాళ్ళ ఆధారాలు సేకరించిన తర్వాత వాటిని చూపించి అరెస్ట్ చేసి ఉండవచ్చు బహుశా. చెప్తున్నా నేను, అంతకుముందు వాళ్ళ దగ్గర సాక్షులు చెప్పినట్టు ఉన్నాయి, ఈమె అక్కడ హోటల్లో పార్టిసిపేట్ చేసిన వీడియోలు ఉన్నాయి, సిసి కెమెరావి, తర్వాత వాయిస్ రికార్డులు ఉన్నాయి కొన్ని. అలాగే వాళ్ళ పిఏ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, ఆమె పిఏ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉండి దాన్ని బేస్ చేసుకొని స్టోరీ అంతా నడిచింది తప్ప వాళ్ళ రైడ్ చేసి ఇంట్లో ఏదో వెతికారు, ఏమో దొరికాయి అంటే నేనైతే ఏమి దొరికిందని అనుకుంటున్నా. సరే, హార్డ్ డిస్క్ కూడా మార్చేసుకుంటారు, కొత్త హార్డ్ డిస్క్ ఇంకా ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకి తెలియలేని వాళ్ళ ఏమన్నా ఏం దొరికిండవా అనుకుంటున్నా. ఏమో డబ్బులు కూడా ఏం దొరికిండో, ఎందుకుంటాయి డబ్బులు? అన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకుని ఉంటారు. అయితే ఏంటంటే ఏదైతే ఎస్టాబ్లిష్ ఆల్రెడీ చేసి ఉన్నారో దాని మీద రేపు కేసు నడుస్తుంది. ఒక రైడ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ దొరికితే ఏదైనా ఫలానికి దొరికితే మనం మంచిది అన్న ఉద్దేశంతో రైడ్ చేస్తారు. సరే, ఆమె ఇవ్వడం క్లియర్ గా అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటి నోటీసులు మీడియా కూడా డిలీట్ చేశారు కదా అన్ని ఛానల్స్. ఇప్పుడు అంత జరుగుతున్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ కేసులో ఆమె ఎమ్మెల్సీ కావచ్చు, మహిళ కావచ్చు, అసలు ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే బెయిల్ రాలేదు ఇంతవరకు ఢిల్లీలో. సిసోడియా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటారే చెప్తుంది.
బెయిలే రాలేదానికి ఇప్పటి వరకు అంటే కేసులో ఎంత బలం ఉంది? ఆ కేసులో బలం లేకుండా బెయిల్ రాదా? ఏం చేస్తాయి? పెట్టినటువంటి ఛార్జ్షీట్ లో కానీ లేకపోతే రిమాండ్ రిపోర్ట్ లో కానీ ఏమి ఆధారం కలిగి ఏ బెయిల్ వెంటనే చేస్తే ఏ కోర్టు అయినా కూడా అంటే ఆధారాలు ఉంటేనే కదా బెయిల్ కోర్టులు కూడా అన్ని పరిశీలిస్తాయి కదా. లక్ష్మణ్ గారు ఒక్కసారి మీ నెట్వర్క్ ఒక్కసారి చెక్ చేయండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్కసారి మీ నెట్వర్క్ ఒకసారి చెక్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాజేష్ గారు, ఇప్పుడు డెఫినెట్గా ఢిల్లీలో అయితే ఇది ఆల్మోస్ట్ ఆ ప్రభుత్వాన్ని మొత్తాన్ని కుదిపేసింది చెప్పలేం. ఇక మిగిలిందల్లా కేజ్రీవాల్ ఒక్కరే. నాకు తెలిసి ఇప్పటికి అతనికి 7-8 సార్లు 6-7 సార్లు నోటీసులు పంపిస్తే నేను హాజరు కాను అని చెప్పి ఆయన పదే తప్పించి తిరుగుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.